అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ఈరోజు ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను చూస్తూ ఉన్నాం. 30 నెలలు అంటే దాదాపు హనీమూన్ పీరియడ్ కంప్లీటెడ్. ఈ నేపథ్యంలో కూడా పాత గోడలకు కొత్త సున్నాలు వేస్తాం, ఉన్న ఇండ్లను కూల్ చేస్తాం. ఇదే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అంతకుమించి ఇంకేం జరగట్లేదు. మీరు చూస్తూనే ఉన్నారు. ఓవైపు రైతు గగ్గోలు పెడతా ఉన్నాడు, ఓవైపు నిరుద్యోగి ఇక్కడ తంటాలు పడతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కూడా 30 నెలల కంప్లీట్ పరిపాలన చేసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు ఎలా ఉంది, నిజంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక ప్రగతి అయితేనేంది, లేకపోతే అభివృద్ధి అయితేనేంది, ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది, 10 ఏళ్ల పాటు దేశానికే దిక్సూచిగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎలాగ మారుతూ ఉంది, దీని అన్నిటి మీద మనతో మాట్లాడేందుకు ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకోలేదు. ఎందుకంటే ఉద్యమం నుంచి తెలంగాణకు ఆయన మీద ఎక్కువ ప్రేమించినంత వ్యక్తులు కొంతమందిలో కూడా ఆయన కూడా ఒకటి కాబట్టి. సార్ నమస్తే. రైట్ సార్, మొత్తానికి నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చినటువంటి తెలంగాణ, ఎన్నో పోరాటాలతో వచ్చినటువంటి తెలంగాణ, మీలాంటి నాయకుల త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, కేసీఆర్ ఆరాటం, ఆయన యొక్క పోరాటంతో వచ్చిన తెలంగాణ రైట్, చాలా గొప్పగా ఉండే. సరే, ఇప్పుడు ఆ ప్రభను కొనసాగుతుందో లేకపోతే ఎట్లా ఉందో అనేది నడుస్తుంది అంతే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పాత తెలంగాణను గుర్తు చేస్తూ ఉంది? ఎందుకు రైతులు మళ్ళీ ఈరోజు రాస్తారోకోలంటూ రోడ్డు మీద పడిన పరిస్థితి వచ్చా ఉంది? పండర్ గారు, అంటే ఏదైనా మనం ఒక కాలాన్ని సరైనటువంటి రీతిలో అంచనా వేయాలంటే 5 ఏళ్ల కాలానికి 2.5 ఏళ్ళు అనేటువంటిది ఎక్కువ. మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఇంటర్వ్యూల వరకు సినిమా డిజాస్టర్ అంటే ఏమంటారు, బ్లాస్ట్ బస్టరా ఏదో అంటారు కదా, బ్లాక్ బస్టర్ సినిమా పదజాలంలో బ్లాక్ బస్టర్ అన్న సినిమా డిజాస్టర్ అయిపోయింది. కారణం ఏంటంటే ఈ 30 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమం గురించి సరైన సోయి లేదు, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు, కేవలం అధికారం కోసం అవసరమైనటువంటి సేకరణ, ఈ 4-5 తప్ప ఆయనకు ఉన్న అదనపు అర్హతలు ఏం లేవు. రెండవది కేసీఆర్ గారి మీద విపరీతమైనటువంటి ద్వేషం. కారణం ఏంటంటే కేసీఆర్ పరిపాలనను ప్రజల నుండి కొంత దూరం చేస్తే తప్ప తాను ఒక నాయకుడిగా స్థిరపడలేదు అనేటువంటి ఒక భావన అది ఉంటుంది సార్. అంటే నేను సారీ ఫర్ ఇంటరప్ట్, ఆయనకు ఒక పదవి వచ్చేంత వరకు అది ఓకే. అవును, ఈ రోజు కదా దాన్ని ఆ మనసులో నుండి వచ్చినటువంటి ఆలోచనల వల్లనే ఇవాళ ఇచ్చిన హామీలు గుల్లైపోయినాయి. ఈ 30 నెలల పరిపాలన చూస్తే ఇది బేకార్ పాలన, ఇది అవసరం లేని పాలన, ఈ మళ్ళీ కేసీఆర్ పాలన కావాలనేటువంటి భావన జనంలో ఎందుకు వస్తుందంటే, రైతులు ఒకవైపు ఆక్రందనలు, 6 కాలం కష్టపడి పంట తీసుకపోతే కొనే నాతుడు లేడు, 45 రోజులుగా వాళ్ళు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైన పథకం పెట్టి ప్రభుత్వమే వ్యవస్థనే అండగా ఉన్నటువంటి రైతు బంధు ఇస్తామన్న 15,000 12,000 కుదించి 3 కార్లు ఎగ్గొట్టి 2 ఎకరాల వరకే ఇస్తున్నటువంటి పద్ధతి. రైతు బంధు పూర్తిగా డామ్ అనిపించు, రుణమాఫీ అందరికీ రాలేదు, రైతు కూలీల బతుకు వర్ణనాతీతం. 12,000 ఇస్తామన్నాడు కూలీ రైతులకు, అది వీకింది. బోనస్ అన్ని పంటలకు ఇస్తామన్నాడు, అది వీక్. అంటే మొత్తం వ్యవసాయాన్ని అంతా సంక్షోభంలోకి నెట్టింది. అవును సార్, అయితే వ్యవసాయం అంత అద్భుతంగా రైతే రారాజుగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మనం అనుకున్నాము. అప్పుడున్నటువంటి అనుకూల మీడియానో ఇంకే మీడియా మొత్తం బ్రహ్మాండంగా రైతు అద్భుతంగా వెలిగిపోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటే, దాంతోపాటు కొన్ని కనపడ్డాయి. ఈరోజు పంజాబ్ రాష్ట్రంతో పాటు మనం వరి ధాన్యాన్ని పండించినాం. అట్లాంటి రైతాంగం మరి కేసీఆర్ని ఎందుకు వద్దు అనుకుందంటే ఏం చెప్తారు? అదే కేసీఆర్ను వద్దు అనుకుంటే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, ఈయన 15,000 ఇస్తానని బేరం పెట్టి. అంటే రైతులకు ఏమనిపించింది అంటే కేసీఆర్ ఉన్నది ఏది రద్దు కాదు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కొనసాగింది, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కొనసాగుతున్నది, ఎప్పుడో ఎన్టీఆర్ పెట్టినటువంటి బియ్యం పథకం కొనసాగుతున్నది. కాబట్టి ముఖ్యమంత్రులు ఎవరు మారినా కూడా కేసీఆర్ ఇచ్చిన అన్ని ఉండగా ఈ రేవంత్ రెడ్డి కొత్తగా ఏదో యాడ్ అవుతాడని చెప్పి పాపం ప్రజలు భావించలేదు. ఎందుకంటే ప్రజలు సహజంగానే ఏమైనా కొత్త వాటికి పోతారు, ప్రజలు తప్పు కదా. అందులో ఒక 10 ఏళ్ళు మేము పరిపాలనలో ఉన్నాం కాబట్టి కొత్త ముఖాన్ని చూద్దామని అనుకున్నారు. అనుకొని తెస్తే బతికేమైంది, ఇవాళ ఏమైపోయిందంటే ఎందుకు ఈ పాపం చేసినాం అనే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కారణం ఏంది, రైతులకు ఇంతకు ముందుగా మనం చెప్పనక్కర్లేదు, రైతు పూర్తిగా ఇవాళ సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్క వర్గం అది. మహిళలకు 4,000 ఇస్తామని చెప్పారు, 4,000 కావు కదా, ₹1 కూడా దిక్కు లేని పరిస్థితి. ఎందుకు కోటీశ్వరులను చేస్తారంటారు సార్? కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే మన తులం బంగారం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తే కోటీశ్వర్లు లక్షాధికారులు చేస్తే చాలు, కోటీశ్వర్లు
వెనక పెట్టు. కోటీశ్వర్లు ఎవరిని చేస్తున్నాడో మొన్న హైదరాబాద్ నడిబొడ్డున మన ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి ఒక్కొక్కరికి బస్సులు ఇచ్చినాం, వాళ్ళు ఇలా కొన్ని మహిళల జీవితాల్లో వెలుగును దింపినామని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. 6 రూట్లలో పబ్లిక్ స్కూల్ పెట్టినట్టే ఈయనంతా రియల్ ఎస్టేట్ మైండ్ పండరి గారు. ఓకే, అంటే ఒకటి మోడల్ హౌస్ కట్టి ఇది మొత్తం ఇట్లుంటదని చూపిస్తాడు. ఒక మహిళకి ఏదో చేసి ఇక కోటీశ్వరులను మహిళలను చేస్తున్నా అంటాడు. 6 రూట్లలో ఒక స్కూల్ పెట్టి మొత్తం ప్రజలకు అందరికి కూడా ఇటువంటి పబ్లిక్ స్కూల్ ఉంటాయని చెప్తాడు. అంటే ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్. ఆయన కేసీఆర్ లాగా పొలం దున్నో, రైతు అయ్యో, వ్యవసాయం కోల్పోయో, తెలంగాణ సోయుండో, అమర నిరాదీక్ష చేసో, ఉద్యమం చేసో తెలంగాణ తెచ్చిన నాయకుడు కాదు. కాబట్టి ఆయనకు ఈయన పోలికే లేదు అసలు. కాబట్టి ఈయన కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి మొత్తము చిదిమేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడతాం. మొత్తం చిదిమేయాలి మీన్స్ ఆయన ఆనవాళ్ళు తీసేయాలని అందులో బాగానే ఇవ్వాలి. రైతులను ఏడిపేయడానికి కారణం ఏంది పండరి గారు? ఇంకోటి ఏమైనా ఉందా? రైతులకు 12,000 ఇవ్వాల్సింది నువ్వు 12,000 ఇయ్యక ఎందుకు ఏడిపిస్తున్నావు? పంట కొనాలి. చివరికి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు వడ్లు కొనకుంటే కేంద్ర ప్రభుత్వం మీద మేము ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. మరి ఈ కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్తా అంటాడు, మరి పోసిన ఒక 30 వడ్లన్నా? అంటే ఇద్దరు లోపల బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేటువంటి భావనతో ఇవాళ బీఆర్ఎస్ మీద ముప్పేట దాడి చేయడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగమే. రైట్, అది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలను చంపేయడమే బీజేపీకి ఉన్నటువంటి ప్రధానమైన ఎజెండా. అదే రైట్. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా 100% ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతూనే ఉంటాయి. సరే, నేను మొన్న చూసిన హైదరాబాద్ని ఎవరు సార్ డెవలప్ చేసింది మీ ఉద్దేశంలో? హైదరాబాద్ నైజాం నుంచి డెవలప్మెంట్ జరిగింది. ఇది 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నగరం. ఓకే, ప్రజల శ్రమశక్తితో అడిగింది డెవలప్మెంట్. విధ్వంసం చేసింది ఎవరు సార్? విధ్వంసం చేసింది తెలుగుదేశం అండ్ వీళ్ళు. అంతేనా? అంతే. మొన్న ఒక్క వర్షం పడితే గన్ని నీళ్ళు నిలబడ్డాయి హైదరాబాద్లో, మీరు చూసారు. సరే, గతంలో కూడా ఉండే అప్పుడు ఒక వ్యవస్థ, ఒక జిహెచ్ఎంసీ వ్యవస్థ ఉండే, వాళ్ళందరూ రోడ్డు మీద ఉండే చేసేటోళ్ళు. సరే, ప్రతిసారి హైదరాబాద్ డెవలప్మెంట్ విషయానికి వచ్చే వరకు చాలామంది మా కాంట్రిబ్యూషన్ ఇది, మా కాంట్రిబ్యూషన్ అది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఇంత వర్షం పడితే ఒక్క వర్షానికి గింత అతలాకుతలమయ్యే హైదరాబాదు రేపు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ముందు పోతుంది సార్? ఇప్పుడు విశ్వనగరంగా మార్చే ప్రయత్నం కేసీఆర్ అయింది. అది మనం చూసినాం 100%. ఇప్పుడు చాలా స్ట్రాటజిక్ రోడ్స్ వేసినాము, బ్రిడ్జిలు కట్టినాము, ట్రాఫిక్ కంజక్షన్ లేకుండా చేసినాము, ఎస్టీపీలు 32 కట్టినాము, చాలా పనులు చేసినాం. ఇవన్నీ ఎందుకు చేసినాం అంటే హైదరాబాద్ను విశ్వనగరాలతో సమానంగా నిలపాలని ప్రయత్నం చేసినాం. వారం వస్తే కూడా ఎక్కడెక్కడ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయో వాటిని గుర్తించి నీళ్లు తీసేసే ప్రయత్నం చేసి, మీరు చూడండి, మేము పడ్డప్పుడు నగరంలో హైదరాబాద్లో మొదటి పడ్డ వర్షానికి రెండో పడ్డ వర్షానికి చాలా డ్రాస్టిక్ తేడా కనబడింది. ఇప్పుడు ఏమైపోయింది, 30 నెలలు ప్రభుత్వం వస్తే జిహెచ్ఎంసీ అధికారులు కనీసం మాన్యువల్ కూడా తీసే దిక్కు లేదు. అదే సార్, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మేము రోడ్ల కింద గుంతలు దోమేమంటున్నాడు కదా. గుంతలు దోడే కాదు, చివరికి ముఖ్యమంత్రి అన్నాడు కదా, నేను చెప్తే కూడా అధికారులు వింటలేడని. అందుకు అధికారులు నేను చెప్తే వాడు ఇంటలేడు, కనీసం నీళ్ళని కూడా తీస్తలేడు, మాన్యువల్ తీస్తలేడు, డ్రైనేజీలు సాఫ్ చేస్తలేరు, నా మాట వాడు ఇంటలేడు. మీరు ఇట్లా చెప్తున్నారు. ఆంధ్రాకు సంబంధించిన అనుకూల పేపర్లు అసలు రేవంత్ రెడ్డి అంటే అసలు నాయకులు ఇట్లా ఉరుకుతున్నారు, అట్లా పడుతున్నారు అని చెప్తారు. పండర్ గారు నేను చెప్పుడు కాదు, ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు చెప్తున్నాడు. పేపర్లు ఎందుకు సార్ గట్ట రాస్తున్నారు? రాస్తారు, వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి శూరుడు వీరుడు అని రాయాల్సిన ఒక అగత్యం ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, 4 ఏమంటాం కదా, చిలుక పానం ఎక్కడున్నది అంటే 7 సముద్రాలు దాటి ఆ చిలుకలో ఈయన పానం ఉన్నది అంటే ఈయన పానం అంతా ఆడున్నది. అంతేనా? ఎందుకు సార్ మళ్ళా ఇక హైదరాబాద్ మీద ఆంధ్ర కుట్ర లాగవా? ఇక అంటే కేసీఆర్ బతికున్నంత వరకు ఈ హైదరాబాద్ మీద ఆధిపత్యం ఇబ్బంది నడవదనేటువంటిది ఒక రూఢికి వచ్చింది. 9.5 సంవత్సరాలలో ఎవ్వడు కూడా తెలంగాణ అస్తిత్వం మీద కానీ తెలంగాణ మీద కానీ మాట్లాడడానికి ఉచ్చబోసుకునేది. నిజంగా ఒక మాట చెప్పాలంటే మనం ఈ 2.5 సంవత్సరాల పరిపాలన ఈ గేట్వే అయిపోయింది. ఎవడు పడితే వాడు తెలంగాణను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి. పవన్ కళ్యాణ్ అసుంటాడు ఎవడన్నా కానీ ఇది నా జాగిర్ అని అడుగుతాడు. పండిత్ గారు ఎంత ధైర్యం ఉంటాను, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అవునా? ఇది వాడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రెండవది, ఇక్కడికి వచ్చి
పిచ్చి పిచ్చి మాట్లాడే విభజన నాకు గాయమైంది, గాయమైతే పోయి ఇంట్లో పోయి పండుకో, కారం చల్లుకో. పండుకున్నాడు 11 రోజులు. 11 రోజులు అప్పుడు ఉద్యమం అప్పుడు వండుకున్నాడు. నీ అప్పుడు తినలేదు, విభజన మీద నీకు అలిగి నువ్వు అన్నం తినలేదు, నేను దీక్ష చేసినావు, అంత అయిపోయింది. అయిపోయినాక ఇవాళ విభజన జరిగిపోయింది. విభజన జరిగినాక 2 రాష్ట్రాలు బాగుపడాలని చెప్పి నువ్వు ఆంధ్ర పోయి రాజకీయాలు చేస్తున్నావు. ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ మీద ఇటువంటి బురద జల్లడం వెనుక కుట్ర ఉందనేది కదా. ఇవాళ మళ్ళీ హైదరాబాద్ మీద ఆధిపత్యం చెల్లారు. వీళ్ళ కుట్రలు చాలా దూరం పోయేటువంటి అవకాశం కనబడుతుంది పండర్ గారు. ఇలా మనం చెప్తే అది ఊహకో కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అయ్యేటువంటి అవకాశమే లేదు తెలంగాణ. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కానీ తెలంగాణను ఎట్లా ముక్కలు చేయాలనే ఆలోచనలు కూడా చాలా కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు నాయుడు ఇంటికి, అదే హైదరాబాద్ లో కారణం అది. అందరికీ ఏం చూపించదలుచుకున్నాడంటే ఇగో వీళ్ళిద్దరే రేపు ఈ హైదరాబాద్ను ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ నాకు ఇచ్చేటోళ్ళు అని చెప్పి 10 మంది ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఒకవేళ రేపు అధికారంలోకి రాకుంటే మళ్ళీ దీని మీద కుట్రలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు ఇలా ఇది కేసీఆర్కో, కేటీఆర్కో, హరీష్ రావుకో, మాకో జరిగే నష్టం కాదు. మా కేసీఆర్ పరిపాలన రావాలని ఏదో మా గురించి మేము అనుకుంటలేము. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడబడాలంటే తెలంగాణ సోయినటువంటి నాయకుడు, పరిపాలకుడు ఉండాలి. కాబట్టి కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే ఈ ఆధిపత్య మహానుభావులందరూ కూడా హైదరాబాద్ మీద కన్నయ్యారు. కాబట్టి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. అదే నేను ఏమంటున్నా సార్, అంటే ఒకటి ఏదేమైనా కూడా ఎర్లీ టు టాక్, అంటే 2.5 సంవత్సరాలు ఈ ప్రజాపాలన అధికారం, ఆ తర్వాత ఇంకొక 2.5 ఏళ్ళు, ఆ తర్వాత 1 year మొత్తం కూడా పూర్తి స్థాయిలో మనం ఎలక్షన్లోనే ఉంటాం. 1 year అయిపోయి ఇప్పుడు 30 నెలలు అయిపోయింది పండరి. 30 నెలలు మిగిలింది. 10 నెలలు నీకు నాకు ఎవడికి ఉన్నదే 20 నెలలు. 3 అకాడమిక్ ఇయర్లు అయిపోయినాయి. ఇయర్ మిగిలేదు 2 అకాడమిక్ ఇయర్లు. ఇప్పుడు నువ్వు చేసేది కొత్తగా ఏం లేదు అంటున్నా సార్. నేను ఏమంటున్నా అంటే ఈ టైంలో ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలకు సంబంధించి అయితేనేది ఇది వరకు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం అయిందని చెప్పేసి ఒక శ్వేతపత్రాలతోటి చేసుకుంటూ వచ్చిండు. ప్రజలు ఇప్పటికి కూడా ఓకే ఏదో ఓకే పాస్ మార్కులు అయితే వేస్తారు. ఎమ్మెల్సీ సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు అది 60% ఏదో ఆయన దిద్దుకున్న పేపర్లో ఆయనకు వచ్చిన మార్కులు 60. నేను కాదంటలేను. ఆ 10 బీఆర్ఎస్ వైపు ఉన్నారంటారా సార్? ఇప్పుడు నేనేమంటున్నా, అప్పుడు మాకు 90 మార్కులు వేసి. అవును. ఇప్పుడు జిల్లా పరిషత్ మీరు అధికారంలో ఉన్నప్పుడు సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు 90% వేసారు. మళ్ళీ ఎన్నికలకు వచ్చే వరకు మమ్మల్ని ఎందుకు కూడా కొట్టిరు? అదే అంటున్నా. నేనేమంటున్నా, ఈ పాస్ మార్కులు 90 మార్కులు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గీటురాయి కాదు. సాధారణ ఎన్నికలప్పుడు ప్రజలు తమ బతుకుల్ని ఎట్లా బాగు చేసుకోవాలో అప్పుడు ఆలోచిస్తారు. రేపు శాసనసభ ఎన్నికల్లో పాస్ మార్కులు కాదు కదా, డిపాజిట్ కూడా రావు కాంగ్రెస్ పార్టీకి. మీరు రాసి పెట్టుకోండి. నేను సందట్లో సడమేలకి సార్ మేమే అధికారంలోకి వస్తాను బీజేపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు ఆఖరికి దింపుడు గల్ల ఆశం ఉంటది కదా. మనం శవం తీసుకుపోయినాక దింపుడు గల్ల పెట్టి అది దింపుడు గల్ల ఆశం అంటారు. అంతే. ఇప్పుడు అటువంటి ఆశ వచ్చింది. వాడికి ఇచ్చిన అధికారం వీళ్ళకి ఇచ్చారు, మాకు ఇయ్యండి సందట్లో సడమే. తెలంగాణ మీద అధికారం రావాలనుకున్నాడు. పాకిస్తాన్ విభజనతో తెలంగాణ రాష్ట్రాన్ని పోలుస్తాడా పండర్ గారు? పోల్చులోనికి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందా? ఎవడైనా ఓటేస్తాడా? వాన్ చెయ్యి వాడు నరుక్కుంటాడా? చెప్పండి మీరు చెప్పేది. పాకిస్తాన్ విభజనతో పోల్చినోనికి తెలంగాణ ప్రజలు ఓటేస్తే అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? నువ్వు తల్లి మరణించింది, శిశువు జన్మించిందని ఒక ఆయన ఓడు మాట్లాడతాడు, ఇంకోడేమో నీ జాగిరా అని మాట్లాడతాడు, ఇంకోడేమో ఇచ్చిన విభజన హామీలో ఒక్కటి అమలు చేయడు. ఇన్ని 12 ఏళ్ళు పుష్కర కాలం పేద మీటింగ్లు పెట్టి మాట్లాడుతారు. ఈ పుష్కర కాలంలో తెలంగాణకు చేసింది ఏంది? ఓ వడ్లు మొత్తం కొన్నావా? యూరియా మొత్తం ఇచ్చినావా? లేకుంటే ఏమైనా ఇంకేమైనా ప్రత్యేక గ్రాంట్లు ఇచ్చినావా? ఏం చేసినావు తెలంగాణకు? ఇలా బీజేపీ రావడాలంటే దాదాగిరి, ఏం రాకుండా చీరుస్తాం అంతే. ఇప్పుడు జరుగుతుంది కదా, సమాజ్వాదిని గెలిచినాం, ఎన్సీపీని గెలిచినాం, శివసేనని గెలిచినాం, లేకుంటే ఇంకోటి బెంగాల్ గెలిచినాం, డిఎంకేను గెలిచబోతున్నాం, విజయ్ను బుట్టలేసుకోబోతున్నాం. నాకు ఇదంతా తెలంగాణ అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు అవన్నీ వేసుకున్నావేమో, ఇక్కడ ఉన్నది కేసీఆర్. అంతే. అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నాం మేము. అంతే. ఓకే, బాగుంది. అదంతా దాన్ని వాళ్ళ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ అనేది ముందర పోతుంది, అయితే పోతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఈ ప్రభుత్వం రావడానికి సరే రైతులు మోసపోయారు అనుకుందాం, అయితే రైతు బంధు విషయంలో మోసపోయారు. ప్రభుత్వ అధికారులు మాత్రం చాలా అద్భుతమైనటువంటి కారణం. దీన్ని మీరు ఒప్పుకోవాలి, ఎందుకంటే మీరు ఉద్యోగ సంఘాల అధ్యక్షులు. కారణమా కాదా? ఎందుకు సార్ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగులకు అంత వ్యతిరేకత వచ్చింది? మా ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ప్రేమించి తెచ్చుకున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కారణం ఏంటంటే కరోనా వల్ల ఆర్థిక
మాంద్యం రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కల్లోలమైంది. 1వ తారీఖు నాడు మేము వేతనం ఇవ్వలేకపోయినాం. 7వ తారీఖు 8వ తారీఖు ఇచ్చినాం. మా ఉద్యోగులకు దీనికే ఇంత కోపం వచ్చి మా ప్రభుత్వం మీద కన్నెర చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఫస్ట్ వేతనాలు కొంతమందికి వస్తున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్ల వరకు అయితే కొన్ని జిల్లాల వరకే ఒప్పుకోవాలి. లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు వేతనాలు వస్తాయి, 2 నెలల వేతనాలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఉద్యోగులు ఏం ఆలోచించుకొని వచ్చిండ్రు? ఇవాళ ప్రతి ఉద్యోగిని మీరు అడగండి అంతరాత్మను. ఇవాళ ఈ ప్రభుత్వం తెచ్చుకోవడం మా నెత్తి మీద భారం అయిందని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే, నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? మేము రాగానే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామని. ఇవాళ 1/7/23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఇప్పటి వరకు దిక్కు లేదు. తర్వాత నువ్వు ఇంకొకటి ఏమన్నావు? సిపిఎస్ ను రద్దు చేస్తా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తా అన్నావు. కనీసం కమిటీ కూడా వేయలేదు. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులు మోసం చేసి పెన్షనర్లకు సంబంధించినటువంటి నేను వెంటనే మీకు సంబంధించిన డిఎల్ రిలీజ్ చేస్తా, అన్ని రిలీజ్ చేస్తా అని ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగుల కడుపు కోత మిగిలింది. ఇవాళ ఏ రిటైర్ అయిన ఉద్యోగికి కూడా డబ్బులు రాకపోవడం వల్ల ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో మొదలైంది. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ తప్ప 27 రాష్ట్రాల్లో ఎక్కడ డిఏలు పెండింగ్ లేవు. ఇంత దరిద్రం బీజేపీ పార్టీ అయినా ఉద్యోగులకు టంచన్గా డిఏలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? 6 డిఏలు పెండింగ్ పెట్టింది. సిపిఎస్ గురించి మాట్లాడతలేదు. ఇవాళ మొన్న హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి హెల్త్ కార్డులు 30 నెలల తర్వాత మా మేనల్ జీతం కట్ చేసుకున్నారు సార్. 1.15% ఎంప్లాయీ జీతంలో కట్ అయింది. దానికి ఒక కమిటీ లేకుంటే నిన్న కమిటీ ఏదో వేసినట్టున్నారు. ఆ వేసిన కమిటీ విషయంలో చాలా వరకు అసంతృప్తులు ఉన్నాయి. మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు, కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంఘాల నాయకులను మాత్రమే వాళ్ళు పెట్టారని చెప్పేసి విమర్శలు వస్తుంది. ఇప్పుడు పండర్ గారు ఏదైనా ఒక పథకం ప్రారంభించినప్పుడు సరైనటువంటి జ్ఞానంతో దాన్ని ప్రారంభించాలి. ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. కేసీఆర్ గారు ఒక రైతు బంధు అంటే 100 రోజులు ఆయన మేధోమదనం చేసిండు. కరెంట్ కావాలంటే 24 మేధోమదనం చేసి. ఈ రేవంత్ రెడ్డికి టైం లేదు. ఆయన చుట్టూ ఆయన భూమి గుండ్రంగా ఇట్లా తిరుగుతుందో ఈయన మైండ్ అంతా భూముల చుట్టూ తిరుగుతుంది తప్ప ఇంకో దిక్కు తిరగదు. ఆయన హెల్త్ కార్డులు ఇస్తే మే నెల జీతం కట్ చేసుకుని 2వ తారీఖు నుంచి కార్డ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి అన్నాడు. ఇప్పటి వరకు విధి విధానాలు లేవు. ఇప్పటి వరకు నెట్ ఏరియా హాస్పిటల్తోని ఇప్పుడు వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్ కావాలి కదా, హాస్పిటల్తో ఎంఓయూ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు లిస్ట్ లేదు. ఏ వైద్యానికి చేస్తావు? వైద్య పరిమితి ఎంత? ఇందులో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి ఇస్తారు, ఏ ఒక్క విధి విధానం లేకుండా చేసినావు. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని మేము 15 రోజులుగా పెద్ద ఎత్తున మీరు డబ్బులై దొబ్బిర్రు. మరి ఇప్పటి వరకు ట్రస్ట్ లేదని మేము అందరం పెద్ద ఎత్తున అల్లరి చేసిన తర్వాత నిన్న ట్రస్ట్ వేసారు. ఈ ట్రస్ట్ లో సిపిఎస్ ఉద్యోగులకు సరైన ప్రాతినిధ్యం లేదు. పెన్షనర్లు 2,74,000 మంది ఉంటే కేవలం 3 మాత్రమే ఉద్యోగులకు కూడా లేదు. వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇచ్చారు. నేను ఏమంటున్నా, ప్రభుత్వానికి అనుకూలమో వ్యతిరేకమో పక్కకు పెడదాం. ఉద్యోగులకు సంబంధించినటువంటి ట్రస్ట్ సరైన రీతిలో నడవాలంటే మీరు ఇంకా ప్రాతినిధ్యం పెంచండి. గిళ్ళ రాజకీయాలు ఎందుకు? ప్రాతినిధ్యం పెంచండి. 1.5 డబ్బు మనం ఇస్తున్నాం, సమానంగా ఉండని. ప్రభుత్వం నుంచి ఎంతమంది ఉంటారో ఉద్యోగ సంఘాల నుంచి కూడా అంతేమంది ఉండాలి. మీరు 50% ఇస్తారు, మేము 50% ఇస్తాం, అంతే. వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్. సరే, ఇదే విషయానికి సంబంధించిన నేను ఒక విషయం ఏంటంటే మీరే చెప్పాలి. రిటైర్ ఉద్యోగులకు దగ్గర 9,000 కోట్లకు ఇవాళ 2,000 కోట్లు రిలీజ్ చేసిర్రు. ఆ రిలీజ్ చేసింది కూడా వాళ్ళ పెన్షన్ డబ్బు కాకుండా లోన్ రూపాయన ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. నిజమే సార్? ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళ జీపీఎఫ్ ఏదైతే దాచుకున్న సొమ్ముందో జీపీఎఫ్ మాత్రమే రిలీజ్ చేశారు. పండర్ గారు 2,000 కోట్ల రూపాయలు లేదు. కోర్టుకు కంటెంప్ట్ పోయింది. 923 మంది కంటెంప్ట్ వేస్తే హైకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది డబ్బులు పేమెంట్ చేయాలని. వాళ్ళకి మాత్రం జీపీఎఫ్ పేమెంట్ అయింది. మిగతా ఉద్యోగులకు ఎవరికి కూడా పేమెంట్లు చక్కగా అయితలేవు. ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు దగ్గర ఇంకా 6-7 వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. రోజు తిరుగుతున్నారు. అదే నాకు అర్థమైంది సార్. నేను ఒక మాట కొంతమంది ఇంటర్వ్యూ చేసిన క్రమంలో నిజంగా ఈ ప్రభుత్వం వల్ల అత్యంత ఎక్కువగా బాధపడుతుంది పోలీస్ శాఖ రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళకు నిజంగా ఇచ్చే డిఏల విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వాళ్ళకు ఇబ్బంది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ వాళ్ళకు అసలు యాక్టివేట్ అయ్యిందేమో పెద్ద స్థాయి వరకు, సిఐ స్థాయి వరకు వాళ్ళు యాక్టివేట్ అయ్యి వాళ్ళ పైరవీలు మళ్ళీ నడుస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయింది, మళ్ళీ ఈ పోలీసింగ్ వచ్చేసింది. చెప్పిండు అదే. మరి ఇట్లాంటప్పుడు నిజంగా ఒక ప్రభుత్వాలను నమ్ముకొని వ్యవస్థలు ఇట్లా రెచ్చిపోతుంటే ఎట్లా సార్ భవిష్యత్తు వాళ్ళది? భవిష్యత్తు ఏముందంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకాలు పోతున్నాయి, వ్యవస్థల మీద నమ్మకాలు పోతున్నాయి. ఎవరైనా పెన్షన్ వస్తే, పెన్షన్ రిటైర్ అయితే మా డబ్బులు మాకు వస్తాయని ఒక విశ్వాసం ఉండే. ఓ రిజర్వ్ బ్యాంక్ లో పెట్టుకున్నట్టు పెన్షన్ అనేది వెంటనే మా జీపీఎఫ్ మాకు వస్తుంది, మా డబ్బులు మాకు వస్తాయి. ఇవాళ ఏమైపోయిందంటే ఈ కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రిటైర్ అయితే మన పైసలు మనకు రావు, అబ్బా. మన సావు మనమే పడాలని. పోలీస్ శాఖ ఎంత ఇబ్బందులు పడుతుంది రిటైర్ అయినట్టు. వాళ్ళకి సరెండర్ లీవ్ లేవు, టీఏ లేవు, డిఏ లేవు, జీతాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించి పోలీస్ స్టేషన్లకు కూడా డబ్బులు ఇచ్చేది ఆయన. ఇదివరకు ఎవరైనా కంప్లైంట్ పోతే పెన్సిల్ పెన్ను కొనుక్కరాబో పక్క షాప్లో, వాడు దస్త్రం పెన్నులు 20 షీట్లు 20 పెన్నులు తీసుకొచ్చి పెట్టేది, వాడు ఇచ్చేది ఒకటి దరఖాస్తు. కేసీఆర్ గారు ఇది గమనించి 75,000 50,000 పోలీస్ స్టేషన్లకు అలవెన్స్ ఇచ్చారు. ఇవాళ అలవెన్స్ రద్దు చేసి కొత్త వెహికల్స్ ఇన్నోవాలు ఇచ్చిండు, అవన్నీ రద్దు చేసారు. 1,00,000 కోటి కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టమని చెప్పిండు తెలంగాణలో. కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి దాన్ని కంట్రోల్ చేయమని చెప్పిండు. ఈ ఏమైపోయినాయి? మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదు, శాంతి భద్రతలు దుర్మార్గంగా హైదరాబాద్లో విచ్చలబెట్టి కాల్పులు అవుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కాల్పు మరణిస్తున్నారు. 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్. నేను ఏమంటున్నాను, అన్ని వర్గాలు, ఒక్క వర్గం, అన్ని వర్గాలు అయినాయి, నేను కాదంటలేను. అన్ని వర్గాలు కూడా ఈరోజు ఖచ్చితంగా అసంతృప్తితోటే ఉన్నాయి. కానీ ఈ అసంతృప్తి అంతా కూడా బీఆర్ఎస్ వైపు సంతృప్తిగా మారుతుందా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? డెఫినెట్ గా మారాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్నది 3 ముఖ్యమైనటువంటి పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇక అది మునిగిపోయిన, అది ఎక్స్పైర్డ్ మెడిసిన్. ఇవాళ తెలంగాణకు అది ఎంత మాత్రం పనికిరాదని ప్రజలే తేల్చేస్తున్నారు, మేము చెప్పుడు కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిస్థితి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. విభజన అంటే వాళ్ళకు విద్వేషం, తెలంగాణ అస్తిత్వం అంటే విద్వేషం, తెలంగాణ అంటే వాళ్ళకు సౌత్ తల్లి ప్రేమ. కాబట్టి ఇవాళ ఎన్ని ఉన్నోని కోరి ఎవడని తెచ్చుకుంటాడా? తెలంగాణ మీద మమకారం ఉన్నోడు మాకు అధికారం పోవచ్చు కానీ మమకారం ఉంది ప్రజలలో మాకు. ఇవాళ కేసీఆర్ అంటే ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, తెలంగాణ ప్రజల బాధ తెలిసినటువంటి నాయకుడు. కాబట్టి ఇక ప్రజలు తప్పకుండా కేసీఆర్ కావాలని ఎందుకంటుండ్రంటే ఈ 2 పార్టీలలో లేనటువంటి మమకారం ఇవాళ కేసీఆర్లో కనబడతా ఉంది, కేసీఆర్లో ఆలోచన కనబడతా ఉంది, 9.5 ఏళ్ల పాలన వాళ్ళకి సజీవ సాక్ష్యంగా కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా వైపు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ప్రజలకు నిజంగా మేలు జరగాలంటే ఇవాళ కేసీఆర్ పరిపాలనలోనే జరుగుతుంది తప్ప ఈ 2 పార్టీలలో ఎవరు ఎన్నుకున్నా మళ్ళీ తెలంగాణ అధోగతి కావడం ఖాయం. రైట్, చాలా గొప్ప మాట మాట్లాడుతారు. చూద్దాం నిజంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు రానున్న రోజుల్లో. నిజంగా ఎవరు ప్రజాకంటక పాలన చేసిరు, ఎవరు ప్రజారంజక పాలన చేసిరు అనేది రేపు సార్వత్రిక ఎలక్షన్లో చెప్తాయని చెప్పి దేవి ప్రసాద్ చెప్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.